జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను యాక్చువల్లీ కొంచెం లేట్ అయిపోయింది పోస్ట్ చేయడం. లాస్ట్ మంత్ అనమాట ఒక 2 పీసెస్ జ్యువెలరీ తీసుకున్నాను, గోల్డ్ కాదులేండి. అవి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇదేమో నిన్న మా ఇంట్లో ఈ యెల్లో వాటర్ లిల్లీ పూసిందండి. చాలా సంవత్సరాల తర్వాత పూసింది. నేను నిన్న పొద్దున్న బయటకు వెళ్ళిపోయాను, నేను ఈయన క్యాంటీన్కి ఇంకా అలా అన్ని పనులు చూసుకొద్దామని వెళ్ళి మధ్యాహ్నం వచ్చేప్పటికి 1:30 అలా అయింది. అప్పుడు ఎదురుగా కనబడింది అనమాట పువ్వు. ఎంత ఆనందంగా అనిపించిందో. ఇదిగో అండి మా మల్బరీ చెట్టు. ఫుల్ గేట్ కూడా మూసేసింది. విపరీతంగా కాస్తున్నాయి. మేము తినే వాటికన్నా కింద పడిపోయినవే ఎక్కువ అనమాట. సో కమింగ్ బ్యాక్ టు ది జ్యువెలరీ వీడియో. ఇదిగో అండి, ఇదేమో బ్లాక్ బీడ్స్. ఇవేంటంటే బ్లాక్ డైమండ్స్ అట. మెరుస్తున్నాయండి బాగా. నేను యాక్చువల్లీ మంచి లైట్లో చాలా మంచిగా వీడియో షూట్ చేశాను, అయినా కూడా క్లారిటీ ఇలా ఎలా వచ్చిందో నాకు అర్థం అవట్లా. ఇంకా అంతకన్నా లైట్ తీసుకురావడం అయితే కష్టము. చాలా హై వోల్టేజ్ బల్బు పెట్టి తీశాను. వాట్ ఎవర్ మీకు ఎంత కనబడుతుందో అంతే. బాగా మెరుస్తుంది యాక్చువల్లీ. ఇది 2 ప్యాటర్న్లో వచ్చిందండి. చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఉగాది టైంలోనూ అది పెట్టుకున్నాను అనమాట. సింపుల్గా ఉంది, లైట్ వెయిట్, అస్సలు వెయిట్ మనకి తెలియట్లేదు. మెళ్ళ మటుకు మెరుస్తుంది. ఈ మధ్య మనకు బంగారం చాలా అంటే భయంగా ఉంది పెట్టుకుని బయటకు వెళ్ళడానికి. సో ఏమైనా షాపింగ్లకి అలా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఇలాంటిది ఒకటి పెట్టుకెళ్ళిపోతే బెస్ట్. పోయినా కూడా పెద్ద ఏం మనం లూజ్ అయిపోయేది ఏం లేదు, ఎందుకంటే ఇది చీపే, 650 రూపీస్. అంతలోనే పోయింది కదా అని అనుకోవచ్చు. నెక్స్ట్ తీసుకున్నది ఈ పీస్ అండి. ఇదైతే అసలు ముత్యాలు ఎంత మెరుస్తున్నాయంటే మీకు వీడియోలో అంత క్లారిటీ వస్తుందని అనుకున్నాను నేను, బట్ అన్ఫార్చునేట్లీ క్లారిటీ అయితే అంత లేదు. నేను ఎప్పుడెప్పుడు వేసుకుందామని చూస్తున్నాను, కానీ మ్యాచింగ్ కుదరకుండా అయితే వేసుకోలేము కదా. నేను వేసుకున్నప్పుడు తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఇది 5 రోస్లో ఉన్న పర్ల్స్ అండ్ ఈ స్టోన్స్ని ఏమంటారో నాకు తెలీదు, క్రిస్టల్స్ అంటారా ఏమంటారో. ఆ పింక్వి నాకైతే తెలీదు, అతను చెప్పాడు కానీ నాకు గుర్తులేదు. అవి దాంతో 5 రోస్ అనమాట. అండ్ మధ్య మధ్యలో ఇలా నక్షత్రాల్లాగా వచ్చాయి తెల్లరాళ్లతోటి. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ సెట్ చేస్తే ఇలా వస్తుంది, కానీ మనం మెడలో వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. నేను పిక్ కూడా షేర్ చేస్తాను మెడలో వేసుకుంటే ఎలా వచ్చింది అన్నది. ఇది దగ్గర నుంచి చూపిద్దామని నేను ట్రై చేస్తున్నాను మీకు. ఈ జ్యువెలరీ అతను చిన్న కుర్రాడండి, మా పెద్ద అబ్బాయి ఏజ్ ఆల్మోస్ట్. సో ఇతను రాజమండ్రి నుంచి వస్తాడనమాట. చాలా మంచి జ్యువెలరీ తీసుకొస్తాడు అండ్ రీజనబుల్ రేట్స్లో కూడా ఉంటాయి ఇతని దగ్గర. నేను ఇదివరకు కూడా 1-2 వీడియోస్ ఇతని దగ్గర నేను తీసుకున్న జ్యువెలరీది షేర్ చేశాను. ఇదైతే ఈ సేమ్ కలర్ కాంబినేషన్లో ఆల్మోస్ట్ ఒక 5-6 తీసుకున్నామండి. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రోజు లేదు యాక్చువల్లీ, ఒకటే పీస్ ఉంటే మా ఫ్రెండ్ తీసుకున్నారనమాట. నేనేమో ఇంకా నాకు ఎందుకు ఇవ్వలేదు నువ్వని పట్టుపట్టు కూర్చుంటే ఇంకోళ్ళు ఎవరికో రెడీ చేసింది, వాళ్ళని అడిగాడు, ఏదో చేశాడు, ఏదో మతలబ్ అయితే చేసి నాకు మటుకు ఇది ఇచ్చాడండి. ఇదిగో చూడండి ఎంత బాగుందో మెడలో వేసుకుంటే, చాలా చాలా బాగుంది కదూ. సో వాళ్ళకి మళ్ళీ తర్వాత రీప్లేస్ చేసేట, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా మల్టిపుల్ పీసెస్, పెద్ద ఇష్యూ ఏం కాదండి మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చాడు. అంటే నేను అంత బాధ పెట్టాను అబ్బాయినని అనుకోవచ్చు. నాకు ఏదైనా నచ్చిందంటే అది వెంటనే వచ్చేయాలి, నేను ఆగలేను, అది నా బాధ. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.